హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఎండు చేప కోడిగుడ్డు కూర. చాలా బాగుంటుందండి. ఓసారి ఈ ఎండు చేపకి ఎడిక్ట్ అయ్యారంటే రోజు ఇదే కర్రీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. ముందుగా ఎండు చేపల్ని క్లీన్ చేద్దాం. ఆల్రెడీ క్లీన్ చేయడం తెలిసిన వాళ్ళు వీడియో స్కిప్ చేసేసుకోండి. నేనైతే వంజరం ఎండు చేపలు తీసుకున్నాను. ఇవే కాకుండా పండుగప్ప, చందువ, నెత్తళ్ళు ఇలా ఏ ఎండు చేపలైనా తీసుకోవచ్చు. క్వాంటిటీ చెప్పాలంటే మీడియం సైజ్ 2 ఎండు చేపల్ని తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. పైన పొలుసు, మట్టి లాంటిది ఉంటుంది కదా, పోయేలా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. వంజరం చేపకి పులుసు తక్కువగానే ఉంటుందండి. తీసుకున్న తర్వాత చేపకి సైడ్స్ ముళ్ళులాగా ఉంటాయి కదా, వాటిని తీసేసుకోండి. తర్వాత చేప తోకను కూడా కట్ చేసేసి తల దగ్గర చూపిస్తున్నట్టుగా క్లీన్ చేసుకోండి. తర్వాత పీసెస్ కట్ చేసుకోవడమే. ఇదే విధంగా 2 చేపల్ని క్లీన్ చేసుకున్నాక స్మెల్ మురికిపోయేలా చూపిస్తున్నట్టుగా తోముకొని 3-4 సార్లు వాటర్లో క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే బాయిల్డ్ ఎగ్స్ హోల్స్ పెట్టినవి 3 వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఈ విధంగా వేగాక పక్కకు తీసేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోండి. 3-4 మినిట్స్ వరకు సిమ్లో వేయించుకోవాలి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ వేయించుకొని వేగాక వీటిని కూడా పక్కకు తీసేసుకోండి. తర్వాత అదే ఆయిల్లోకి పెద్దయితే 1, చిన్నవైతే 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చి కట్ చేసినవి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వేయించుకోండి. ఎండు చేపకి ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి. కర్రీకి సరిపడింది ఇప్పుడే వేసేసుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, రుచికి తగ్గట్టుగా 2 స్పూన్స్ కారం వేసుకోండి. 2-3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు వేయించుకున్న ఎగ్స్ అలాగే ఎండు చేప ముక్కలు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 4-5 మినిట్స్ వరకు ఉడికించుకొని తర్వాత వాటర్ ఎగిరే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇంతేనండి. ఈ విధంగా వాటర్ ఎగిరే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచిగా ఉండే ఎండు చేప కోడిగుడ్డు కూర రెడీ అయినట్లే. ఇదండి వాళ్ళ వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.